వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను టైగాట్ 3366S ట్రైపాడ్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాను. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నేను కొన్ని కామెంట్స్ అయితే చూశాను. బెస్ట్ బడ్జెట్ ట్రైపాడ్స్, మొబైల్ ట్రైపాడ్స్ అనే వాళ్ళ అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ చేయమని. సో చూసినప్పుడు నేను బెస్ట్ బడ్జెట్ అంటే అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ అలాగే మనకి ఎక్కువ రోజులు ఉండడానికి మనకి బెస్ట్ కంపెనీ అనేది కావాలి కదా. సో అందుకే నేను టైగాట్, గొరిల్లా ఇలాంటివి కొన్ని కంపెనీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంతకుముందు ఆల్రెడీ నేను టైగాట్ స్టాండ్ మొబైల్ ట్రైపాడ్ అనేది ఒకటి అన్బాక్స్ చేశాను. అది కనుక మిస్ అయి ఉంటే ఇది ఇంకొక స్టాండ్ అనమాట, ఇంకొక మోడల్ ఇది. సో ఇది కూడా బాగుంటుంది అండ్ అలాగే మనకి బడ్జెట్లో అయితే ఉంటుంది. మనకి అరౌండ్ 850 to 900 అనేది కాస్ట్ పడుతుంది. సో ఇది వాడడం వల్ల మనకి ఏంటంటే అప్ టు 55 ఇంచెస్ అనేది మనకి హైట్ అనేది వస్తుంది. 55 ఇంచెస్ అంటే చాలా ఎక్కువ. అదైతే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ అలాగే మనం కనుక ఇది వాడినట్లయితే మనకి బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ అండ్ అలాగే కొన్ని ఎడిషనల్ సర్వీసెస్ అనేవి కూడా ఉంటాయి. సపోజ్ మన హైట్ అనేది ఈజీగా సెట్ చేసుకోవచ్చు, కింద గ్రిప్ సిస్టమ్ అండ్ అలాగే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ స్పెసిఫికేషన్స్ అనేవి టైగర్ 3366లో ఉంటుంది. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, టైగర్ 3366S ట్రైపాడ్. ఎందుకంటే దీని డిజైన్ కానివ్వండి, దీని మోడల్ కానివ్వండి, దీని ప్రతిదీ అంటే దీంట్లో వాడిన ప్రతి క్వాలిటీ మెజర్మెంట్స్ ప్రతి ఒక్కటి నాకు చాలా బాగా నచ్చింది. సో అది ఈరోజు అయితే ఈ వీడియోలో అన్బాక్స్ చేసి రివ్యూ చూపిస్తాను అండ్ అది అలాగే పాత టైగాట్ మోడల్తో కంపేర్ చేసి చూపిస్తాను. సో ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే కొనాలనుకుంటే కనుక నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో రెండు దొరుకుతుంది. అండ్ కాకపోతే ఇక్కడ ఏంటంటే అమెజాన్లో నాకు టైం ఎక్కువ పడుతుందని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. ఎందుకంటే చాలామంది అయితే నన్ను అడిగారు కాబట్టి నేను అందుకే వాళ్ళకి ఫాస్ట్గా రిప్లై ఇవ్వాలని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు మనం దేంట్లో చేసుకున్నా కానీ నాకైతే అది చాలా బాగా నచ్చింది. నేనైతే లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోండి దాని లోపల నుంచి. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మీరు వీడియో చూసిన తర్వాత మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా కొనాలనుకుంటే కనుక కొనుక్కోండి. కింద లింక్ అయితే ఇస్తాను. అండ్ అలాగే ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాం. కాకపోతే ఈ ప్రోడక్ట్ మాత్రం ఫ్లిప్కార్ట్ అయితే మంచి ప్యాకింగ్ అనేది ఇవ్వలేదు. నాకు అదొకటి ఫాల్ట్ లాగా ఉంది. దీనికి అప్రాప్రియేట్ ప్యాకింగ్ అనేది చేయలేదు. సో ఫ్లిప్కార్ట్ ఇట్లా చేస్తుందని అనుకోలేదు అసలు. చూసారుగా ఎలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సో టైగర్ కంపెనీ అయితే మనకి ప్యాకింగ్ అనేది బెస్ట్ క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్ వాళ్ళ ప్యాకింగ్ ఒకటి నాకు నచ్చలేదు. అయినా సరే మనకు కావాల్సింది ప్రోడక్ట్ కానీ ప్యాకింగ్ కాదు కదా. సో ఇదైతే మనకి నీట్గా ఇట్లా ప్యాకేజింగ్ చేసి చేస్తారు. మనకి క్యారీ బ్యాగ్ కూడా ఇస్తారనమాట. మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవాలనుకుంటే కనుక పాత ట్రైపాడ్ మోడల్స్ కన్నా ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే దీనికి మనం బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇట్లా మన బ్యాగ్ లాగా యూజ్ చేయొచ్చు. దీంట్లో అయితే ట్రైపాడ్ ఒకటి ఇచ్చారు. మనకి ఇది క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీ వేగా. సో నాకు అన్నిటి టైగాట్స్ ట్రైపాడ్స్ కన్నా ఇది ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే దీనికి క్యారీ బ్యాగ్ అనేది అలాగే దీని డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. సో మనకు కూడా నీట్ ప్యాకింగ్తో ఇచ్చారనమాట. సో చూసినట్లయితే మీరు నీట్ ప్యాకింగ్తో ఇచ్చారు మనకి. సో నాకైతే ఈ టైగాడ్ స్టాండ్ అనేది భలే నచ్చింది. ఇది చాలా నీట్గా అండ్ అలాగే క్యారీ చేయడానికి ఈజీగా అండ్ మంచి డిజైన్తో అయితే ఉంది. సో దీన్ని అయితే ఒక సైడ్ పెట్టేద్దాం. దీనికైతే నాకు యాక్సెసరీస్ అనేది కూడా మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సో మీరు చూసినట్లయితే మంచిగా ప్యాకింగ్ అనేది చేసి ఇచ్చారు. సో ఇదైతే మనకి యాంగిల్ సెట్ చేసుకోవడానికి అనమాట. అండ్ అలాగే ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్ మనకి వచ్చినాయి. ఇవన్నీ అయితే చాలా వరకు టైగాట్ అనేది అసెంబుల్ చేసి ఇస్తుంది. కానీ నేనైతే మీకు అసెంబులింగ్ ఎలా అనేది చూపిద్దామని ఇలా చేస్తాను, నీట్గా పెట్టి చూపిస్తున్నాను అన్ని క్లారిటీగా. సో నాకైతే ఈ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చినాయి, అన్నీ నీట్గా అయితే వచ్చినాయి నాకు. సో ఫస్ట్ అయితే మీరు టైగాట్ ట్రైపాడ్ తీసుకున్న తర్వాత
మీకు ఈ షేప్లో అనేది ఒక స్టార్ సింబల్ లేకపోతే ఒక 8 సింబల్ లాగా ఒకటి వస్తుంది మీకు. సో ఈ బోల్ట్ అనేది తీసుకొని మీకు ఇక్కడ స్పేస్ అనేది ఉంటుంది. ఈ స్పేస్లో ఇక్కడ పెట్టాలి ఫస్ట్ హోల్డ్. ఇలా క్యాచర్ పైన మీకు ఒక హోల్డ్ లాగా ఉంటుంది, అక్కడ పెట్టాలి. సో టైగట్ అనేది యాజ్ యూజువల్ నేను చెప్పినట్లయితే మీకు అసెంబుల్ చేసి ఇస్తారు, కానీ నేనైతే కొంతమందికి అసెంబుల్ చేయకుండా వచ్చినాయంట, అందుకే నేను అసెంబుల్ చేయడాన్ని ఎలా చూపిస్తున్నాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను, TYGOT 3366 అనేది మోడల్ TYGOT అనే ట్రైపాడ్ అనేది బెస్ట్ అనమాట. సో నాకు ఇలాంటి ట్రైపాడ్ అనేది ఎప్పుడూ చూడలేదు, బాగుంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో సెకండ్ మీరు చూసినట్లయితే కనుక మీకు ఈ పార్ట్ అనేది వస్తుంది, ఇక్కడ పైన సెట్ చేసుకోండి ఫస్ట్. ఏ యాంగిల్ అయినా సరే మీకు తర్వాత తిప్పుకోవచ్చు కాబట్టి ఏదో ఒక యాంగిల్లో సెట్ చేసుకొని తర్వాత ఇలా ఇది అనేది వస్తుంది సెకండ్ హోల్డర్, అది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిక్స్ చేసుకునే ముందే మీకు ఇక్కడ ఈ రెండు మిక్స్ అయ్యేటట్టు వస్తుంది మీకు. సో జస్ట్ ఇలా పెట్టుకోవాలి ఫస్ట్ మీరు. వన్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక పార్ట్ అనేది ఉంటుంది, సో ఇది. అండ్ ఇక్కడ మీరు ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అనేది ఇది దీంట్లో యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఆ హోల్లో మీకు ఒక బోల్ట్ అనేది ఇస్తారు టైగర్డ్ వాళ్ళే. సో అదే ఇది, దీంతో ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ బోల్ట్కి మీకు అన్నీ అయితే సెటప్ చేసి ఇస్తారు. దీంట్లో మీకు ఒక స్క్రూ కూడా కనిపిస్తుంది, అది మాత్రం పోకుండా చూసుకోండి. అండ్ మీకు ఇక్కడైతే ప్లేస్ ఉంటుంది, అది ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంటుంది చూసారా, ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఫస్ట్. మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూ తీసుకొని టైట్ చేయాలి దాన్ని. వన్స్ మీరు టైట్ చేసుకోవాలి. అండ్ ఇది కొంచెం లూజ్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది మనం యాంగిల్ సెట్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది, ఇది కొంచెం లూజ్ పెట్టుకోండి. వన్స్ ఇక్కడ సెటప్ అయిన తర్వాత అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది మనం యాంగిల్ ఇంకా యాక్సిస్ బోత్ ఎట్ ఎ టైం కంట్రోల్ చేయడానికి. సో మీకైతే ఈ పోర్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఫస్ట్. సో తర్వాత ఇక్కడైతే మీరు టైట్ చేసుకోవాలి. సో జస్ట్ అలా టైట్ చేస్తే కనుక అది ఫిట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఈ 360 ఇది 2 వే అండ్ 3 వే కూడా పనిచేస్తుంది మీకు. అండ్ మీరు పెట్టే యాంగిల్ బట్టి ఇది సెట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ పైన మీకు ఒక జెల్ అనేది లిక్విడ్ అనేది ఉంటుంది. సో అదేంటంటే మనం యాంగిల్ చూసుకోవడానికి కానీ వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక సూపర్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ మీకు ఒక పార్ట్ అనేది వస్తుంది ఇలా మొబైల్ హోల్డర్. అండ్ ఈ మొబైల్ హోల్డర్ అదే మొబైల్ ప్యాన్ అంటారు ఎక్కువ శాతం. అండ్ ఈ ప్యాన్ ఇక్కడ ఫిట్ చేసిన తర్వాత ఈ లాక్ సిస్టమ్ అనేది ఇలా ఎక్స్టెండ్ చేస్తే కనుక మీకు ఇక్కడ లాక్ సిస్టమ్ అనేది అటాచ్ అవుతుంది. అండ్ ఇది ఒక బెస్ట్ సెక్యూరిటీ సిస్టమ్ లాగా అనమాట, ఎందుకంటే చాలా దాంట్లో ఏమంటే నట్లు లూజ్ అయిపోయి ఈ దీని మీద పెట్టిన మొబైల్ స్టాండ్స్ ఇంకా దాని మొబైల్స్ అనేవి కింద పడిపోతుంటాయి. చాలా DSLRs కూడా పెట్టినాయని కింద పడిపోయి పగిలిపోయి రిపేర్స్ వస్తాయి, అండ్ అలాగే కొన్ని పనికి రాకుండా పోతాయి. సో ఈ TYGOT 3366లో ఏంటంటే ఇలాంటిది కాకుండా వీళ్ళు ఒక లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. అండ్ ఈ లాక్ ఇలా అంటే కానీ మీకు రాదనమాట మళ్ళీ. అండ్ వన్స్ మీరు పని అయిపోయిన తర్వాత ఇలా రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా డిటాచ్ చేసుకోవచ్చు, మళ్ళీ అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒకటి బెస్ట్ ఫ్యూచర్ అనమాట. అండ్ మనకు అలాగే ఒక ట్రైపాడ్కి మొబైల్ హోల్డర్ అనేది చాలా వరకు ఇస్తారు కదా, TYGOT ఎప్పుడు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇస్తుంది. సో దీంట్లో ఒక సెన్సార్ లాంటిది, జస్ట్ ఒక బటన్ లాంటిది మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది. సో అదైతే మనకి ప్రొవైడ్ చేస్తుంది TYGOT. వన్స్ ఫిట్ అయిన తర్వాత మీకు స్టాండ్ అనేది రెడీ అనమాట. ఇది 55 ఇంచెస్ ఉంటుందో ఉండదో అనేది చాలామంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను మీకు. అలాగే దీంట్లో మనకి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి కూడా వస్తాయి. సో ఇక్కడ మనం ఇది రొటేటర్ కనుక చూసినట్లయితే ఈ రొటేటర్ ద్వారా మనం దీన్ని హైట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి మనం ఇలా చేత్తో హోల్డ్ చేయాలనుకుంటే ఇలా హోల్డ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ నాకైతే ఈ జెల్ సిస్టమ్ అనేది చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ట్రైపాడ్స్లో అయితే కనుక ఈ జెల్ సిస్టమ్ అనేది అంత అడ్వాన్స్డ్గా లేదు, అడ్వాన్స్డ్గా. సో దీంట్లో ఏంటంటే మనకి అడ్వాన్స్డ్గా కరెక్ట్ అనేది మెజర్మెంట్ చూపిస్తుంది. సో ఈ TYGOT 3366S ట్రైపాడ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది.
దీని డిజైన్ కానీ దీని స్టెబిలిటీ కానీ అన్నీ సూపర్ హై క్వాలిటీ అండ్ దీనికి 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లయితే నేను మీకు దీని హైట్ అనేది చూపిస్తాను కదా. దీని హైట్ టైగాడ్ పాత స్టాండర్డ్ది నేను అన్బాక్స్ చేసిన, అలాగే కొత్త స్టాండర్డ్ది రెండు కంపేర్ చేసి చూపిస్తాను. నా దగ్గర పాతది ఏంటంటే 41 ఇంచెస్ ఉంది, ఇదేమో 55 ఇంచెస్ అనమాట. సో ఇప్పుడైతే రెండు పక్కన పెట్టి కంపేర్ చేసి చూపిస్తాను. సో అది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది ఇనిషియల్ స్టెప్ అనమాట. సో టైగాడ్ ఓల్డ్ వర్షన్ నేను కొన్నదైతే కనుక అది 3 స్టెప్స్లో డివైడ్ అవుతుంది, 41 ఇంచెస్. అండ్ ఇప్పుడు టైగాడ్ 3366S అనేది ఓన్లీ 2 స్టెప్స్, కాకపోతే 55 ఇంచెస్ అనమాట. దీనికన్నా అడ్వాన్స్డ్. ఫస్ట్ స్టెప్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఈ బ్లాక్దేమో టైగాడ్ 3366S, అదేమో టైగాడ్ ఓల్డ్ వర్షన్ అనమాట, పాతది. అండ్ దీనికి ప్రైజింగ్లోనే కాదు, దీని క్వాలిటీ అండ్ కలర్, అలాగే దీని స్టెబిలిటీ అండ్ అలాగే దీనికి వచ్చిన ప్రతిదీ ఎసెట్ అనేది స్టఫ్ అనేది కనుక చూసినట్లయితే కనుక అది చాలా అంటే చాలా బ్రాండెడ్గా ఉంది టైగాడ్ 33S అనే దానికి. సో మీరు చూసినట్లయితే ఇనిషియల్ స్టెప్లో అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అనమాట, అంటే చెప్పాను కదా సెకండ్ స్టెప్ అనుకోండి. ఎందుకంటే ఇది కింద మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా టైగాడ్ ట్రైపాడ్లో. సో 3366Sకి అయితే ఏంటంటే దీనికి ఓన్లీ 2 ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. అండ్ ఈ ఓల్డ్ వర్షన్కి అయితే కనుక 3 ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. సో అది 41 ఇంచెస్, ఇది 55 ఇంచెస్. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఎన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ వచ్చినాయి అనేది కాదు, దాని బ్రాండ్ ఏంటి, దాని స్టెబిలిటీ ఏంటి అండ్ దాని యొక్క క్వాలిటీ ఏంటి అనేది ముఖ్యం. సో నాకు 3366 అనేది చాలా అంటే చాలా నచ్చిందని చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఇది సెకండ్ స్టెప్లో చూడండి, ఇంత హైట్ వచ్చింది మనకి. దీని అప్రాక్సిమేట్ హైట్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ దీని హైట్ వస్తే కనుక సెకండ్ స్టెప్లో ఇదనమాట. సో ఇది వచ్చేసి ట్రైపాడ్ థర్డ్ స్టెప్ అనమాట. సో ఇది చూసినట్లయితే నేను దీనికి ఓన్లీ 2 ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయని చెప్పాను కనుక ఈ 2 ఓపెన్ చేసేసాను. ఇది ఇంత హైట్ అనేది వచ్చింది. అండ్ దీన్ని చూసుకుంటే కనుక నేను 3 స్టెప్స్ ఓపెన్ చేసినా సరే ఇది ఇంతే ఉంది. అంటే చెప్పాను కదా దీని హైట్ 41 ఇంచెస్ అని. దీని మ్యాక్సిమం హైట్ ఇంత కాదు, ఇంకొక స్టెప్ ఉంది, అది ఇగో ఇక్కడ ఉంటుంది మిడిల్లో మనకి. సో అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. కాకపోతే ఇది దానికన్నా ముందు నేను ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. దీని గ్రిప్ సిస్టమ్ అనేది చాలా అంటే చాలా బాగుంది, ఆటోమేటిక్ గ్రిప్ సిస్టమ్ అనమాట. అండ్ అది దాని ఫ్లాట్నెస్ బట్టి, అంటే మనం పెట్టే ఏరియా బట్టి అది ఆటోమేటికల్గా దాని అంతటా అది చూసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది మీరు పెట్టే సర్ఫేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో స్టెప్స్ మీద పెడితే కనుక ఒక సైడ్ కనుక మీరు ఓపెన్ చేసుకొని ఒక సైడ్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మన డిజైర్డ్ హైట్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన హోల్డింగ్కి పెట్టుకోవచ్చు మనకు క్యారీ చేయకపోతే. అండ్ దీని గ్రిప్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని గ్రిప్ సిస్టమ్ చూసినట్లయితే అంతగా ఏమీ లేదు, కాకపోతే 400 రూపీస్ కదా, దీనికన్నా ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇది వచ్చేసి నాకు 800 రూపీస్ దాకా పడింది. సో ప్రైస్ పెరిగే కొద్దీ క్వాలిటీ కూడా పెరుగుతుందని అందరికీ తెలుసు. సో దీని గ్రిప్ సిస్టమ్ అంతగా లేదు కానీ ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్మ్ సపోర్ట్, ఈ ఆర్మ్ సపోర్ట్ కూడా పాత వర్షన్కి అయితే అంతగా ఎక్కువగా లేదు క్వాలిటీ అనేది. బట్ అదే ట్రైపాడ్ 3366Sకి చూసినట్లయితే దీని ఆర్మ్ సపోర్ట్ అనేది బెస్ట్ క్వాలిటీ. దీంట్లో మనకి డిటాచ్ అవుతుంటాయి, ఇక్కడ డిటాచబుల్ ఆర్మ్ సపోర్ట్ అని ఉంది, అలా నాకు ఇష్టం లేదు. కానీ అదే టైగాడ్ 3366Sలో చూసినట్లయితే మనకి మొత్తం నట్ సపోర్ట్తో ఫిక్స్ చేసి ఇస్తారు అనమాట. నాకు ఇదైతే బాగా నచ్చింది. అండ్ అలాగే మనం ఇది వ్రిస్ట్ సపోర్ట్ చూసినట్లయితే కనుక దీంట్లో మంచి డిజైన్ అయితే వచ్చింది, కానీ ఓల్డర్ వర్షన్స్లో మాత్రం మనకి కొంచెం తక్కువ క్వాలిటీలో వచ్చింది. అండ్ టైగాడ్ 3366S అనేది ఇప్పుడు నేను ఫుల్లీ ఓపెన్ చేసేసాను అనమాట. ఇది 51 ఇంచెస్ కాబట్టి చాలా అంటే నా అంత హైట్ వస్తుంది. అండ్ ఇది చూసినట్లయితే ఇది ఫుల్లీ ఓపెన్ అయింది, మనకి ఇక్కడ రొటేటర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. సో నాకు ఈ సిస్టమ్ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసుకోవాలంటే కనుక మనం నట్టు లూజ్ చేసి అదంతా తలకాయ నొప్పి. సో నాకు ఏదైతే ఇది బాగా నచ్చింది. అండ్ అది ఎంత చేసినా సరే దీని అంత హైట్ అయితే రాలేకపోయింది. సో ఇది టైగాడ్ 3366S అన్బాక్సింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్కి ఇప్పుడు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అన్బాక్సింగ్స్ అండ్ టెక్ న్యూస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.